బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీ స్కామ్ బయటపడింది. మున్సిపల్ కమిషనర్ సరస్వతి అవినీతికి పాల్పడుతున్నారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. తెలిసిన వారికే టెండర్లు కట్టబెడుతున్నారని, అనుకున్న వారికి రాకపోతే టెండర్లను క్యాన్సిల్ చేస్తున్నారని తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. జీహెచ్ఎంసీ ఆనుకొని ఉన్న బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో భారీగా అవినీతి జరుగుతుందంటూ ఇక్కడ పనిచేసేటువంటి కాంట్రాక్టర్లందరూ నిరసన దిగారు. ప్రస్తుతం మనం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున బ్యానర్ పట్టుకోండి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టెండర్లలో అవినీతికి పాల్పడుతున్న అధికారులపైన వెంటనే చర్యలు తీసుకోవాలనేటువంటి బ్యానర్తో వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆ కాంట్రాక్టర్లతో మాట్లాడదాం. ప్రధానంగా ఏ అంశాల్లో అవినీతి జరిగింది, ఎందుకు నిరసనకు దిగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది, గతంలో పరిస్థితి ఎట్లా ఉండే, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా కాంట్రాక్టర్లు ఉన్నారు అన్న. ఇప్పుడు ఏ డెవలప్మెంట్ వర్క్ చేయాలన్నా కాంట్రాక్టర్ల ద్వారానే మున్సిపల్ కానీ గవర్నమెంట్ కానీ పనులు చేపిస్తుంది. ఇప్పుడు కాంట్రాక్టర్లు అందరూ కూడా రోడ్డు మీదకి దిగి నిరసన చేస్తున్నారు. ప్రధాన కారణం ఏంది? మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందే ఇక్కడ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 50-60 మంది కాంట్రాక్టర్లు టెండర్లు వేయడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం అధికారులు ఏం చేస్తున్నారంటే పని గురించి అని 100 టెండర్లు 120 టెండర్లు పిలుస్తున్నారు. టెండర్లు పిలిచిన తర్వాత టెండర్ పేపర్లు అన్ని జెన్యున్గా టెండర్ పేపర్లు సబ్మిట్ చేసి టెండర్ వేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, అందరికీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా 5-6 మంది వాళ్ళకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు మాత్రమే టెండర్లు కట్టబెట్టి మిగతా వాళ్ళకి కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా రిజెక్ట్ కొట్టేస్తున్నారు. అది రీజన్ కూడా చెప్పారు, ఏం రీజన్ అని కూడా చెప్పకుండా రీజన్ పెట్టకుండా కొట్టేస్తారు. ఇంకా కావాలంటే కొన్ని రోజులు ఏం చేస్తారు, దీన్ని పెండింగ్లో పెట్టుకుంటూ వస్తున్నారు. ఈ 3 టెండర్ అయిపోయిన తర్వాత 3 డేస్లో వర్క్ ఓపెన్ చేయాలి. వర్క్ ఓపెన్ చేయకుండా 6 మంత్స్ వరకు పెట్టుకున్నారు. దాంట్లో టెండర్ నోటీస్లో 100 వర్క్లు ఉంటే ఒక 20-30 వర్క్లు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు, ఒక 20 వర్క్లు ఏమో పెండింగ్ పెడుతున్నారు, 20 వర్క్లు ఏమో రిజెక్ట్ కొడుతున్నారు. అంటే వీళ్ళ ఇష్టారీతిగా టెండర్ నోటీసు నామ్స్ ఎక్కడ కూడా రూల్స్ పాటించడం లేదు. ఈడ ఉన్న వర్కులు మొత్తం బడంగ్పేటలో ఎన్నైతే టెండర్లు జరుగుతున్నాయో 90% 6-7 మంది కాంట్రాక్టర్లకే, అది కూడా 1-2% లెస్కు మాత్రమే మిగతా కట్ చేసి వీళ్ళకి ఇస్తున్నారు. వాస్తవంగా ఇవే పైప్ లైన్ వర్కులు కానీ సీసీ రోడ్ వర్కులు కానీ 25-30% లెస్ పోయిన కాంట్రాక్టర్లకు ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని రిజెక్ట్ చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడానికి కాంట్రాక్టర్లతోటి కుమ్మకై అవినీతికి పాల్పడుతూ దీన్ని మొత్తం సర్వనాశనం పట్టిస్తున్నారు. ఎందుకన్నా ఇప్పుడు అంటే మీరు టెండర్లు చేస్తే మీకు వర్క్ రాలేదు కాబట్టి మీరు ఇట్లా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారని ఎందుకు అనుకోవద్దు? మేము టెండర్లుగా మా జెన్యున్గా మా టర్న్ ఓవర్ తోటి టెండర్లు వేసినప్పుడు ఆ రీజన్ పెట్టి మాకు ఎవరైతే ఆపోజిట్ టెండర్ అప్పచెప్పిండ్రో మా టర్న్ ఓవర్ కంటే వాళ్ళకి తక్కువ ఉంటుంది, వాళ్ళు మా కండిషన్ల ప్రకారం కూడా వాళ్ళు ఎలిజిబుల్ లేరు. ఎలిజిబుల్ లేని వాళ్ళకి ఆల్రెడీ అప్పచెప్తున్నారు. దీని మీద ఎన్నోసార్లు మేము ఆల్రెడీ ఇంతకుముందు ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా లెటర్ ఇచ్చినాం, ఏసీబీ కూడా కంప్లైంట్ చేసినాం. ఇంతకుముందు ఇక్కడ జ్యోతి డి గారు ఉండే దాని మీద కంప్లైంట్ చేసి ఆమెను ఇంతకుముందే ఒక 4 నెలల కిందనే ట్రాన్స్ఫర్ చేసారు. ఇదే విషయం పైన ఆమె జరిగినప్పుడు కొన్ని రోజులు అటు ఇటు ఆపినారు. మళ్ళీ తర్వాత అదే తంతుగా మారిపోయింది. మళ్ళీ అదే విధంగా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం ఈడ బడంగ్పేటలో గత 3-4 సంవత్సరాల నుంచి టెండర్లు ఎవరెవరికి వచ్చినాయని వర్క్ తీస్తే కనీసం 6-7 మందికే 90% వర్క్లు ఉంటాయి. అది మీరు ఆర్టీఐ ద్వారా కూడా తీసుకోవచ్చు. కంప్లీటెడ్ వర్క్స్ వీళ్ళు మళ్ళీ టెండర్ పిలుస్తారు. దాన్ని మళ్ళీ అందరు కాంట్రాక్టర్ ఆన్లైన్లో టెండర్ చూసి జనరల్గా టెండర్ పిలిచినప్పుడు ప్రతి ఒక్క కాంట్రాక్టర్కి కూడా రైట్ ఉంటుంది పార్టిసిపేట్ చేయడానికి. అప్పుడు ఆ టెండర్లు అనేది 6 నెలలు 5 నెలలు ఆ టెండర్ ఓపెన్ చేయకుండా ఎందుకు ఆపుతున్నారు? ఒకవేళ సీదా టెండర్ వర్గాన్ని పిలిచినప్పుడు ఓపెన్ చేసేయాలి, ట్రాన్స్పరెంట్గా స్కూట్నీ చేసేసి ఎవరికి ఎలిజిబుల్ అవుతారో లెస్ ప్రకారం వాళ్ళకి ఆ కాంట్రాక్టర్కు వర్క్ కేటాయించాలి. అట్లా కాకుండా ఆపి మళ్ళీ అన్వాంటెడ్ రీజన్స్ అంటే బిట్ కెపాసిటీ టైం అనేది అయిపోయిందని చెప్పేసి కేవలం సెలెక్టెడ్ కొన్ని వర్క్స్కే చూపిస్తారు. ఒకవేళ ఒక నోటీస్లో 150 వర్కులు ఉన్నప్పుడు దీనికి ఈ రీజన్ పెట్టినప్పుడు ఆ దాదాపు ఉన్న నోటీస్లో అన్ని వర్కులు కూడా క్యాన్సిల్ చేయాలి. కేవలం ఒక 4-5 వర్కులు మాత్రమే ఇట్లా ఈ రకంగా అది చేస్తారు. ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తారు, దాని తర్వాత భయపడేటోళ్ళు ఉంటే కాంట్రాక్టర్లని అమాయకులు ఉంటే భయపట్టిస్తారు. దాని తర్వాత ఇక వాళ్ళు ఏం చేస్తారంటే టెండర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ 5-5 లక్షలు గాను లేకుంటే వేరే రకంగా వేసి మళ్ళీ టెండర్ కాల్ చేసి దాన్ని మళ్ళీ ఇంకో 5-6 నెలలు ఆపడానికి ప్రయత్నం చేస్తారు. అన్న, ఇప్పుడు మీరు గతంలో ఏమైనా వర్క్స్ చేసినారా? అండ్ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? ఈ అంశాలన్నిటి కూడా మున్సిపల్ కమిషనర్ దృష్టికి కానీ లేకపోతే ఇతర ఉన్నతాధికారుల దృష్టికి కానీ తీసుకెళ్లారా? ఒకవేళ తీసుకెళ్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఇంతకుముందు కూడా మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకుపోయినాము. తీసుకుపోతే అవును మేము అడ్వాన్స్ చేయించినాము, మాకు ఎమర్జెన్సీ ఉండే ప్రతిసారి కూడా ఇదే రీజన్ చెప్తున్నారు. ఒక టెండర్ పిలవాలంటే దానికి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి, ఓ షెడ్యూల్ తయారు చేసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పంపాలి,
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పంపినాక సంబంధిత కలెక్టర్ పంపి దాని రికార్డు మెయింటైన్ చేయాలి. టెండర్ ఇష్టానుసారంగా పొద్దుగాల ఓపెన్ చేస్తారు, సాయంత్రం రికార్డు చేస్తారు. వాళ్ళ ఇష్టానుసారంగా తాళం కీ ఆ దగ్గర ఉందని చెప్పి వానికి లేచిందే దూకుడు అన్నట్టుగా వివరిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ కానీ డీని అడిగితే కమిషనర్ పేరు చెప్తుండు, కమిషనర్ డీ పేరు చెప్తుండు, లేకుంటే సాధారణ వర్క్ ఇన్స్పెక్టర్ గారు పెత్తనం చేసుకొని ఇష్టానుసారంగా వివరిస్తుంది. సార్ అంతే సమాధానం ఏం చేసుకుంటూ చెప్పుకోపో ఏం లేదు. అసలు దానికి ఒక ప్రక్రియ, ఒక సిస్టమ్ లేదు, ఓ మెయింటెనెన్స్ లేదు, ఓ రికార్డు మెయింటెనెన్స్ లేదు. ఇప్పుడు ఇంతమంది అన్యాయం గురవుతున్నారు, అధికారుల దృష్టికి వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు. తర్వాత ఇంకా పైన ఇంకెవరైనా ఫిర్యాదు చేసే ఆలోచన ఉందా? గతంలో కూడా ఫిర్యాదు చేశాము. ఆ ఫిర్యాదు చేయడం వలన ఒక డీగా ట్రాన్స్ఫర్ అయ్యారు. మళ్ళీ డీగా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 2-3 నెలలు యథావిధిగా నడిచింది. మళ్ళీ ఇప్పుడు పాత విధంగా నడుస్తున్నది. ఇప్పుడు ఇక్కడ కూడా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం లోపల బయట కూడా పనులు చేసిన తర్వాత మళ్ళీ టెండర్ పిలిచినారంట. నిజమేనా ఇది మొత్తం? ఆ పెయింటింగ్స్ కానీ ఇక్కడ వర్క్ కానీ? నిజమండి. 100 వర్కులు చేస్తే దాదాపు 80 నుంచి 90 వర్కులు అయిపోయినాయని చూపిస్తున్నారు ఇక్కడ. కానీ 10 వర్కులు ఉన్నాయి. 10 వర్కులు కూడా వాళ్ళు తెలిసిన మనకి అవి కూడా. ఇంత పెద్ద అవినీతి జరుగుతుంటే ఎవ్వరు పట్టించుకోరా అన్న? ఇక్కడ ఒక 4-5 కాంట్రాక్టర్ మాత్రం కుమ్మాయికాయ్ అధికారులతో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళకే మాత్రం ఈ పనులు కట్టబెడుతున్నారు. ఒక సీరియస్గా ఉండి మాకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నా కూడా ఈ పనులు అప్పగించలేరు. వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా వాళ్ళతో అధికారులతో కుమ్మక్కాయి వాళ్ళు మాత్రమే ఒక 5 నుంచి 6 మంది కాంట్రాక్టర్లు మాత్రమే తక్కువ లెస్సులో ఈ పనులన్నీ తీసుకెళ్తున్నారు. సో ఇది బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక కొత్త రకమైన అవినీతికి అధికారులు తెరలేపారు అనేది కాంట్రాక్టర్లు చెప్తున్నటువంటి అంశం. బేసిక్గా ఏదైనా వర్క్ ప్రస్తుతం మనం ఇది రోడ్డు చూడవచ్చు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వేసినటువంటి రోడ్డు. ఈ రోడ్డు వేయాలంటే మొదటగా టెండర్ పిలవాలి. టెండర్ పిలిచిన తర్వాత ఎవరు తక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 సంబంధించిన టెండర్ ఉంటే అందులో 40,000కి వేస్తాను ఒకళ్ళు, 50,000కి వేస్తాను ఒకళ్ళు, 60,000కి వేస్తాను ఒకళ్ళు టెండర్ వేస్తే 40,000కే నేను ఈ రోడ్డు వేస్తానని చెప్పిన వాళ్ళకి ఆ టెండర్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ టెండరు అసలు ఏమాత్రం ఆ ప్రక్రియని ఆ ప్రొసీజర్ని ఫాలో కాకుండా నేరుగా ముందు పనులు చేపించేస్తున్నారు. తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళకితో టెండర్లు వేయిస్తున్నారు. వేరే వాళ్ళు టెండర్లు వేస్తే వాళ్ళందరినీ తప్పించేందుకు ఆ టెండర్నే పూర్తి స్థాయిలో క్యాన్సిల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి అవినీతి పైన మున్సిపల్ కమిషనర్కి అవినీతికి పాల్పడుతున్న అంశం పైన ఎంత మేరకు చర్యలు తీసుకుంటారు, దీనికి ఏమైనా అడ్డుకట్టు రాబోయే రోజులైనా పడుతుందా లేదా అనేది చూడాల్సింది. ఇది ఓవరాల్గా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి భారీ అవినీతికి సంబంధించిన పూర్తి అప్డేట్.